హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ అయితే చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద పాన్ పెట్టుకుందాం. తర్వాత ముందుగా ఆయిల్ వేసుకుందాం. తర్వాత అందులో కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలు ఆడాక ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో టమాటాలు కూడా వేసుకుందాం. క్రిస్టల్ సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకుందాం. ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గాయి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుందాం. మసాలా ఆనియన్స్ టమాటాలు బాగా కలిసేటట్టు కలుపుకొని కాసేపు డీప్ ఫ్రై చేసుకుందాం. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. నెక్స్ట్ చూసారుగా బాగా అల్లం పేస్ట్ అన్నీ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. 3 మినిట్స్ అయిపోయాక మూత తీసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, మనమైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, కానీ వాటర్ చూసారా ఎలా వచ్చాయో. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. కర్రీ అయితే కొంచెం చిక్కపడిపోయినట్టు అనిపించింది ఫ్రెండ్స్. కొంచెం మష్రూమ్ ఉడకాలి, అందుకని కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకున్నాం, కొత్తిమీర పుదీనా. ఇంకొక 3 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. 3 మినిట్స్ అన్నాను, కానీ 10 మినిట్స్ టైం పట్టింది. అయిపోయింది ఫ్రెండ్స్, నోరూరించే మష్రూమ్ కర్రీ రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం.